తరగతులు నేను చదువుకున్నటువంటిది నాకు ఇష్టమైనటువంటి సబ్జెక్ట్. నేను 89 నుంచి 96 వరకు మ్యాథ్స్ చెప్పింది. కానీ అక్కడికి పోయి మూడవ తరగతి పిల్లలకు ఏమి చెప్పలేకపోయినా కానీ నాకు ప్రమోషన్లో మ్యాథ్స్ తీసుకుని ఉంటే నా పిల్లలకు న్యాయం చేద్దునేమో అనిపించింది. కానీ తప్పకుండా మరి అది తప్పలేదు కాబట్టి నేను ఫిజికల్ సైన్స్ అనేటువంటి సబ్జెక్టు తీసుకున్నాను. మరి ఫిజికల్ సైన్స్ కొంచెం హార్డ్ సబ్జెక్టు. సరే అయినా కూడా 2002లో నవంబర్ 1 నాడు మరి ఇక్కడ జైనింగ్ మరి మహబూబ్ రెడ్డి సార్ దగ్గర నేను జాయిన్ చేయడం జరిగింది. మీరు నాకు తెలిసి ఒక 2 బ్యాచ్లు చెప్పొచ్చు అనుకుంటున్నా. 8వ తరగతి 9వ తరగతి మరి లెక్కలు, ఒక 6వ తరగతి 7వ తరగతి ఇచ్చేది. మేము వచ్చిన కొత్తలో సంఖ్య బాగా ఉండే. నాకు ఫస్ట్ బ్యాచ్ 6వ తరగతి 110 మంది పిల్లలు ఉన్నట్టున్నారు. అప్పుడు బాగుండే. మరి తర్వాత కాలక్రమేణా కొంచెం సంఖ్య అనేటువంటిది తగ్గింది. మరి 2006లో యాదిరెడ్డి సార్ రిటైర్డ్ అయ్యిండు. 2007లో మల్లేశం సార్ రిటైర్డ్ అయ్యిండు. 2వ నెంబర్ నేను. సత్యనారాయణ సార్ ఎప్పుడు గెస్టెడ్ హెడ్ మాస్టర్ కాబట్టి ఏదైనా పనులు ఉంటే నాకు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించిపోయేది. నాకు ఎంతసేపటికి పిల్లల్ని ఏమన్నా చేయాలి, మంచిగా చదువుకోవాలి, క్రమశిక్షణగా ఉండాలని ఇన్ఛార్జ్ ఇచ్చినా కూడా నాకు తెలిసి అయితే పిల్లలకు న్యాయం చేసి, ఎందుకంటే బయట తిరగనియకపోయేది. ఎందుకంటే పిల్లలకు ఉపాధ్యాయుడు ఎప్పుడైతే మంచిగా బోధన చేస్తాడో, విద్యార్థులను క్రమశిక్షణలో పెడతాడో అప్పుడు విద్యార్థులు తప్పకుండా గుర్తుంచుకుంటారు. మరి అది ఎప్పటికి కూడా గుర్తుండిపోతుంది. ఇక్కడి నుంచి మళ్ళీ వెళ్ళినా కూడా అక్కడ కూడా 2009లో మా భువనగిరి దగ్గర హనుమాపురంలో 9 సంవత్సరాలు. మరి అక్కడ కొంచెం చిన్నబడి మంచిగా ఉంటే కానీ మోత్కూర్ అనేటువంటి ట్రాన్స్ఫర్లో ఒక పెద్ద బడికి వెళ్ళిన అక్కడ 700 మంది పిల్లలు. మరి అప్పుడు మీరే నయం. ఎందుకనంటే ఏదైనా చెప్తే ఉపాధ్యాయుడు చెప్తే విన్నరు. కానీ ఈ కాలం పిల్లలు ఇప్పటికి కూడా నేను 3 సంవత్సరాలు ఎఫ్ఏసి హెడ్ మాస్టర్గా చేసిన కానీ పిల్లలు ఎందుకో ఏమో ఎవరు కూడా మరి తల్లిదండ్రుల యొక్క మరి ఏం చేస్తున్నాయో కానీ పిల్లల ప్రవర్తన, చదువుకోవాలి, కష్టపడాలి, క్రమశిక్షణతో ఉండాలి, ఉపాధ్యాయులు చెప్పినట్లు విందాం అనేటువంటిది లేకుండా పోయింది. కాబట్టి నేను ఏం చెప్తున్నానంటే మీరు కూడా మీ పిల్లలు ఉన్నారు కాబట్టి భవిష్యత్తులో వాళ్ళు మంచి పౌరులుగా తీర్చిదిద్దాలి. మా కాలం అయిపోయింది. మీరు మీ పిల్లల్ని మంచిగా అంటే వాళ్లకు ఏ ఉపాధ్యాయుడు చెప్పినటువంటి ప్రతి విషయాన్ని ఉపాధ్యాయులు చెప్పినది తప్పకుండా పాటించేటట్లు చేయండి. మంచి భవిష్యత్తుని ఇవ్వండి. మరి మన సార్ చెప్పిండు, కృష్ణ సార్ చాలా చక్కగా చెప్పిండు దేశం గురించి. సమాజానికి మనం ఎంతో కొంత ఫస్ట్ మన దగ్గర నిజాయితీ అనేది ఉండాలి. అదొక్కటి నేర్చుకోండి. నిజాయితీ ఉంటే ఎక్కడ పోయినా మనము ఎవరు ఎన్ని చేసినా కూడా ఏమీ జరగదు. నిజాయితీగా ఉండండి. నిజాయితీ మనం కాపాడుతుంది, మన పిల్లల్ని కాపాడుతుంది. కాబట్టి నిజాయితీగా ఉండండి. పిల్లల్ని మరి ఈ రోజులలో కాంపిటీషన్ కాబట్టి మంచిగా చదివించి వాళ్ళను మంచి శిఖరానికి మరి చేర్చేటట్లు చేయండి. మమ్మల్ని గుర్తుంచుకొని మరీ పిలిచి నాకు ఫోన్ చేసినప్పుడు ఇంతకుముందుకు ఒక బ్యాచ్కు ఇచ్చేసినాం స్వామిరాజ్ సార్, భిక్షపత్ సార్. మళ్ళీ ఎందుకులే అనిపించిందని నేను 24 గంటలు భువనగిరే కాబట్టి కనబడుతుంటారు పిల్లలు, వెళ్ళాలి అనేటువంటి సంకల్పంతో ఇక్కడికి వచ్చిన మీరు అందరూ కూడా మీ అందరు కూడా నా యొక్క ఆశీర్వాదము ఎల్లవెల్లలా ఉంటుంది. అదేవిధంగా భగవంతుని యొక్క ఆశీర్వాదం ఉండాలి. మీరందరూ కూడా మీ గ్రూప్ అందరూ కూడా 2009-10 విద్యార్థులు అందరూ కూడా మంచిగా ఉండి మీ పిల్లల్ని మంచిగా చదివించుకొని మన సమాజానికి మరి అందరికి కూడా మంచి చేసేటట్లు చేయండి. మరి అవకాశం కల్పించినందుకు ప్రధానోపాధ్యాయుల గారికి మనకు ఇంగ్లీష్లో ఉపయోగించినటువంటి సాంబశివ సార్ గారు మనకు ఇంగ్లీష్లో పద్యాలు కూడా వినసొంపుగా తెలుగు కంటే ఈజీగా అర్థమయ్యే రీతిలో పాడి చెప్పేది సార్ ఒకసారి మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. హలో, వేదికపై ఆశీనులైనటువంటి ప్రధానోపాధ్యాయులు గారు, తోటి ఉపాధ్యాయులు,
అందరికీ నా యొక్క నమస్కారం. విద్యార్థులు మీరంతా విద్యార్థులే కదమ్మా, ఓకే అనొచ్చు కదా. అందరికీ నా యొక్క ఆశీస్సులు. 2009-10 బ్యాచ్ వాళ్ళు మమ్మల్ని ఇంత గుర్తుపెట్టుకుని పిలిచినందుకు యాక్చువల్గా నేను ఒక 10 to 12 hours జర్నీ ఊరికి వెళ్ళొచ్చినాను. కానీ ఇక పనిగట్టుకు నాగరాజు పిలవటంలోనే ఒక సెంటిమెంట్ పెట్టాడు నాకు. సార్ మీరు అంజయ్ సారు ఎప్పుడు బండి మీద కలిసి వచ్చేవాళ్ళు, ఈసారి కూడా అట్లానే రావాలి సార్ అని చెప్పాడు. అట్లానే సార్ దగ్గరికి నేను ఊరికి వచ్చి సార్ బండి మీద సార్ని ఎక్కించుకొని వచ్చిన. మార్నింగ్ నుంచి నాకు సరిగా నిద్ర లేదు, కానీ ఈరోజు మిమ్మల్ని ఖచ్చితంగా కలవాల్సిందే అనుకుని ఫిక్స్ అయ్యి వచ్చా. ఇట్లనే మోటకొండూరు బ్యాచ్ కూడా 4 బ్యాచ్లు పిలిస్తే నేను 2 బ్యాచ్లకి వెళ్ళడం కుదిరింది. సరే మళ్ళీ మీ బ్యాచ్ వాళ్ళు ఎవరైనా పిలిచినప్పుడు మళ్ళీ నాకు కుదురుతుందో లేదో ఈరోజు ఖచ్చితంగా అటెండ్ కావాల్సిందే అని ఈరోజు అటెండ్ అవ్వడం జరిగింది. అయితే మీరు ఇంతగా గుర్తుపెట్టుకుని మమ్మల్ని పిలిచినందుకు ముందు అందరికీ మీకు నా యొక్క కృతజ్ఞతలు. అయితే ఇక ఎట్లా ఉండాలి ఎలా ఉండాలనే విషయాలన్నీ మన సార్లు అందరూ చెప్పారు. అయితే నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా, మీరు జీవితంలో ఎంత ఎత్తుకెదిగినా కానీ ఒదిగి ఉండటం నేర్చుకోవాలి. ఇప్పుడు సాధించిన దాంతో అయిపోయింది, నన్ను కొట్టేవాడు లేడు అనుకుంటే మాత్రం జీవితంలో ఎప్పుడైనా దెబ్బతింది. అది లేకుండా ఇప్పుడు ఏదైతే సాధించిందో దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి. మీరంతా ఇప్పుడు 30+ ఉన్నారు అంతే, ఇంకా చాలా ఉంది జీవితం. దీంతోనే మనం సాధించింది చాలా ఉంది అనుకుంటే ఏది కూడా తర్వాత మనకి నిలబడదు. కనుక ఇంకా మీ యొక్క రంగంలో మీరు వేటిలో చేస్తున్నారో అన్నీ నాకు గుర్తులేవు. ఇప్పుడు ఏ రంగంలో ఉన్నారో మీరు వాటిలో ఇంకా అభివృద్ధిని సాధించాలని, ఇంకా మంచి పేరు తెచ్చుకొని ఫలానా మా సార్లు చెప్పడం వల్ల మేము ఈరోజు ఇంత ఉన్నత స్థానంలో ఉన్నారని గుర్తుపెట్టుకుంటూ ఉంటే, ఇట్లనే కన్న తల్లిదండ్రులు కూడా మంచిగా చూసుకుంటూ, మీ పిల్లల భవిష్యత్తు కూడా మంచిగా చూసుకుంటూ, కొంచెం పక్కన వాళ్ళకి కూడా అవసరానికి సహాయపడండి. అటువంటి గుణాలన్నీ కొంచెం డెవలప్ చేసుకుంటూ ఉంటే మనం ఎక్కడున్నా సరే ఆ దేవుడు కూడా మనం ఎప్పుడు రక్షిస్తూ ఉంటాడు. అందుకోసమని నేను అందరూ అన్నీ చెప్పారు కనుక చెప్పిందే చెప్పడం బాగోదని ఒక్క సలహా ఇస్తున్నా. ఇంత గుర్తుపెట్టుకుని మమ్మల్ని ఈ బ్యాచ్కి 2009-10 బ్యాచ్ మమ్మల్ని ఈ సమావేశాన్ని పిలిచినందుకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు జరుపుతూ ముగిస్తున్నాను. అయితే నేను ఇక్కడి నుంచి కోటగుండూరు పోయిన తర్వాత మా దగ్గర కాంప్లెక్స్ ఉంటుంది, ఆలేరులో ఉంటుంది కాంప్లెక్స్. సార్ ఏమో ఆలేరు, నేనేమో ఫస్ట్ చాలా కాంప్లెక్స్ ఉండేది. విషయం ఏంటంటే అంటే అక్కడ పోయిన తర్వాత పరిచయం అవుతాం కదా. ఫస్ట్ అన్న మీరు ఎక్కడ చేశారంటే ఇట్లా పులిగిల్లు అంటే, అరే నేను పులిగిలే చేసినా అంటే ఓ అట్లనా అన్నాడు. తర్వాత ఎక్కడ పోయినా సార్ అంటే మోటకొండూరు అంటే, అన్న నేను ఇప్పుడు మోటకొండూరు చేస్తున్నాను. సార్ ఎక్కడ పోతే అక్కడ పోతా ఉన్నాను, హచ్డాగ్ లాగా ఫాలో అవుతా ఉన్నాను అంతే. సార్కి నాకు మంచి సన్నిహితం, ఇక్కడ ఉన్నటువంటి విషయాలు షేర్ చేసుకోవడం, ఇక్కడ ఉన్న పిల్లల గురించి గుర్తు తెచ్చుకోవడం, ఇవన్నీ కూడా ఒక అన్నదమ్ముల అనుబంధంలాగా అయిపోయింది. మీరు ఇది గమనించారు అనుకుంటారు, రాగానే సార్ని అట్లా చూడడము కలవడము ఇవన్నీ కూడా. ఇంకొకటి నాన్న ఇంకోటి చెప్పుదాం అనుకుని మర్చిపోయాను. ఇది మీ సరే మీరు కావచ్చు, మీ ఇప్పుడు కుటుంబంలో ఒకరు కావచ్చు, సంపాదించే స్టేజే కదరా, సంపాదిస్తుంటారు కదా. సంపాదించిందల్లా ఏం చేస్తారా? సంపాదించిందల్లా ఏం చేస్తారు? ఖర్చు పెట్టుకోకండి, పొదుపు చేసుకోండి, దానికి మంచి మార్గాలు ఇన్వెస్ట్ చేసుకోండి. తక్కువ ఖర్చు పెట్టండి, చాలా తక్కువ ఖర్చు పెట్టండి. తక్కువ ఖర్చు పెట్టేటోళ్ళు గొప్పలు, ఉన్నంత ఖర్చు పెట్టేటోళ్ళు వాళ్ళు ఏమనాలో తెలియదు. కానీ మీరు అందరూ కూడా గొప్పగా మిగాలని కోరుకుంటున్నాను. ఆత్మీయ సమ్మేళనానికి ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన మాజీ గెస్టెడ్ ప్రధానోపాధ్యాయులు మరియు నాతో పాటు పనిచేసిన ఇంగ్లీష్ సారు, ఫిజికల్ సైన్స్ సార్, గేమ్స్ పీఈటీ సార్, తర్వాత వచ్చిన ఉపాధ్యాయులు, ఈ యొక్క కార్యక్రమము మరి ఈ సాయంత్రం పూట
చక్కగా ఏర్పాటవుతున్నది. ఇంకా మరి మీరు 9th క్లాస్లో అల్లరి బాగా చేసేవారా? 8th సరే, మీ ఈ సభాముఖంగా అడుగుతున్న మీ క్లాస్ మాస్టర్ రజనేనా? ఓకే. సో ఆ మానిటర్ పర్యవేక్షణలో ఈ యొక్క కార్యక్రమము క్రమశిక్షణగా సాగుతున్నది. మీరందరూ శ్రోతలు మంచి శ్రోతలుగా ఉంటున్నారు. సరే, ఈ కార్యక్రమము వివిధ వృత్తులలో మీరు జాయిన్ అయ్యి ఇంకా వృత్తులలో జాయిన్ కావడానికి సిద్ధమయ్యి అందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఇది మీరు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి మొదటి ఆలోచన రావడమే గొప్ప విషయము. ఇది చాలా అభినందించదగ్గ విషయము. ఏ బ్యాచ్లో రాని దాదాపు 100 బ్యాచ్లలో ఒక 7-8 బ్యాచ్లలో ఇటువంటి ఆలోచన వస్తుంది, నేను చాలా గమనించిన. సో దీన్ని నిర్వహించిన ముందుకు తీసుకెళ్ళిన ప్రతి ఒక్కరికి నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాను. అంటే మా యొక్క టీచర్స్ను కలుసుకునే అదృష్టము ఎందాక సార్ చెప్పినట్లుగా ఇది మీరు కల్పించింది అని గట్టిగా చెప్పవచ్చును. మరి ఈ యొక్క కార్యక్రమానికి యొక్క అంత దూరం నుంచి అయినా పని కట్టుకొని ఆ నాగరాజు చెప్పిన వెంటనే రావడం జరిగింది. సో మీ అందరినీ ఈ విధంగా కలుసుకునే అదృష్టం నాకు వచ్చినందుకు సంతోషిస్తూ ఇంతటితో ముగిస్తున్నాను. వేదికను అలంకరించినటువంటి రిటైర్డ్ జిహెచ్ఎం సార్ గోపాలరెడ్డి సార్ గారికి, నాతో పనిచేసినటువంటి ఉపాధ్యాయ మిత్రులు బృందానికి, మాకంటే ముందు పనిచేసినటువంటి ఉపాధ్యాయ బృందానికి, నా ప్రియమైన విద్యార్థులందరికీ ఈరోజు 2009 to 10 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనము జరుపుకోవడానికి ఇక్కడ విచ్చేసి మీరంతా ఉన్నటువంటి మీ అందరికీ నా యొక్క ఆశీస్సులు, అందరికీ నా యొక్క నమస్కారాలు. ఈ కార్యక్రమాన్ని మీరు ఇంత ఘనంగా ఏర్పాటు చేసుకోవడానికి ఒక మంచి తలంపు. ఆ తలంపు మేము ఈ విధంగా అందరూ ఒక దగ్గర ఏకత్రయ్యి మరి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నారు. అందుకు సంతోషం. ఫస్ట్ నాకు నాగరాజు కాల్ చేసిండు. నేను అసలు గుర్తుపట్టలే, నాకు తెలియదు. నాగరాజు నాగరాజు అన్నాడు. కాటపల్లి టీచర్ అన్నాడు. సరే చెప్పోయా ఏంటిది అంటే, మా 2009-10 బ్యాచ్ మేడం మేము ఆత్మీయ గెట్ టుగెదర్ మీటింగ్ చేస్తున్నాము. నాగరాజు చెప్పినా, నేను అసలు మీకు గుర్తున్నానా, నేను వచ్చి 2009లో అక్టోబర్లో వచ్చాను
ప్రతిదానికి అన్నిటికీ మరి మగ పిల్లలు కానీ ఆడపిల్లలు కానీ మరి మీ ఉద్యోగాలు, మీ చదువులు, మీ జీవితము, అత్తమామలు, అమ్మా నాన్నలు అందరినీ కూడా సరే సమానముగా చూస్తూ మరి మీరు మరి నడుస్తూ పోవాలి, ముందుకు సాగాలి మీ జీవితం. మరి మీరు కూడా 10 ఏళ్ళ తర్వాత ఇంకో స్టేజ్లో ఉంటారు. ఆ స్టేజ్లో మీరు చూసుకుంటే మరి మీ పిల్లల్ని మీకు పెళ్ళిళ్ళ ఏజ్ వస్తుంటుంది. మరి అప్పుడు మరి మీరు ఇంకో ఆలోచన విధానాల్లో ఉంటారు. మరి ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే సార్లందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క వింగ్లో, ఒక్కొక్క యాంగిల్లో, ఒక్కొక్క డైరెక్షన్లో మీకు ఒక్కొక్క రకమైన సజెషన్స్ ఇచ్చారు. మరి నేను చెప్పేది ఏంటంటే విలువలతో కూడినటువంటి విద్య, విధేయతలు మీ పిల్లలకి నేర్పుకోవాలి. మీరు కూడా నిజాయితీ కలిగి జీవించాలి. మరి ఇతరులకు ఎంత లేదన్నా కొంతైనా సహాయం చేస్తూ మీరు మరి వారికి తోడుగా ఉండేటట్లు మంచి పని, ఈరోజు మీరు చేస్తున్న ఒక మంచి పని రేపు మిమ్మల్ని కాపాడుతుంది. మీ నిజాయితీ మిమ్మల్ని కాపాడుతుంది. మీరు ఆ విధంగా మీరు చూసుకుంటూ రావాలి. అంతేకాకుండా మీ గ్రూపులో, మీ క్లాస్మేట్స్లో, మీ దాంట్లో ఉన్న మీరు కూడా ఎవరికైనా ఎట్లాంటి సహాయాలు కావాలన్నా మరి అందిస్తూ మరి అవి కూడా మీరు హెల్ప్ చేసుకుంటూ, ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ మీ గ్రూపును, మీ క్లాస్మేట్స్ని ఒక మంచి గ్రూపుగా మరి ఎలాంటి విభేదాలు కానీ అట్లాంటివేవి పెట్టుకోకుండా అందరూ కలిసిమెలిసి ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు మీ యొక్క 10th అయిపోయి 15 సంవత్సరాలు, మరి 27 సంవత్సరాలు అయిపోయిన ఒక బ్యాచ్ వాళ్ళు కూడా నన్ను మొన్న పిలిచింది. 27 years అయిపోయింది. రావాలంటే రావాలి అని ఖచ్చితంగా బలవంతంగా తీసుకుపోయినారు. మరి శ్రీశైలం అటు ఇటు తీసుకుపోయిండ్రు. టూర్ కూడా ఎక్స్కర్షన్ లాగా వచ్చిండ్రు, తీసుకుపోయారు నన్ను. ఖచ్చితంగా రాండి అని. అది పైన శనివారం, ఆదివారమే. మరి ఈ వారం మీరు పిలిచిండ్రు. సరే, ఏదైతే నేను చెప్పేది ఏంటంటే ఈ విధంగా మీరు మీ ఇంటర్ అయిపోయింది, ఎన్నో అయిపోయినాయి, కానీ మీ హై స్కూల్ ఏజ్లో జరిగినటువంటి యొక్క ప్రేమలు, ఆప్యాయతలు, టీచర్స్ కానీ మీ చదువు, విద్య, మీ మంచి చెడు ఏది కూడా మీరు మర్చిపోకుండా వాటిని అట్లా కాపాడుకుంటూ వస్తూ ఉంటారు. కాబట్టి మరి ఈ విధంగా మీరు కలిసి ఉండాలని నేను కోరుకుంటున్నాను. అంతేకాదు మీ యొక్క జీవితం లోపల, మీ యొక్క ఉద్యోగ రీత్యంలో మీరు మంచి అభివృద్ధి చెంది ఇంకా ఒక్కొక్క మెట్టు మీరు పైకి వెళ్ళి మంచి ఆరోగ్యాలతోటి, ఐశ్వర్యాలతోటి, సుఖ సంతోషాలతోటి మీరు జీవించాలని కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశానికి మీకు థ్యాంక్స్ చెప్తూ నేను ముగిస్తున్నాను. సామాజిక బాధ్యతలు నిర్మించినటువంటి మన పెంటయ్య సారు, అదేవిధంగా పెంటయ్య సార్ గురించి నాకున్న అనుబంధం ఏంటంటే, నేను 10వ తరగతి పూర్తి చేసినప్పటి నుండి ప్రతిసారి సార్ నాకు ఫోన్లో టచ్లో ఉంటాడు. తర్వాత ఇది చేయండి, తర్వాత అది చేయండి అని నన్ను ఈ ఉద్యోగంలో స్థిరపడడానికి కూడా కారణం సారే. సలహా కోచింగ్లో చేయండి అమ్మని చెప్పడం, తర్వాత ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సార్తో చెప్తే ఇమ్మటే స్పందిస్తాడు. ప్రతి దాన్ని అందరి గురించి అడుగుతాడు, మన బ్యాచ్ గురించి. సార్కు ఒకసారి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఇక్కడ మా అందరినీ కూడా మరొకసారి ముందు కూడా మంచి స్థాయిలో ఉండాలనేటువంటిది ఆకాంక్షిస్తున్నా. భావిస్తున్నా లైఫ్ లాంగ్ నాకు గురువు లాంటోడు గోపాల్ సార్. నేను స్కూళ్ళల్లో ఎన్నిసార్లు మాట్లాడాలనిపించినా గ్యారంటీగా సార్ ఒక ఎగ్జాంపుల్ ఉంటుంది. నిజానికి కూడా పులిగిల పాఠశాలలో పనిచేస్తున్నప్పుడు మేము కొత్తగా ఉద్యోగంలోకి వచ్చినటువంటి వాళ్ళం అన్నట్టు. ఇక్కడ ఉన్నటువంటి సాధక బాధకాలు మాకు వ్యవహారాలు ఎట్లా చేయాలనేటువంటిది దగ్గరుండి మాకు నేర్పించింది. నిజంగా కూడా ఎక్కడి పోయినా కూడా సక్సెస్ఫుల్గా
ఒక సక్సెస్ఫుల్ టీచర్గా, ఒక సక్సెస్ఫుల్ అడ్మినిస్ట్రేటర్గా, ఆ తోటి ఉన్నటువంటి వాళ్ళకు సపోర్టర్స్గా ఉన్నామంటే దానికి కారణము సార్తో పనిచేసినటువంటి నా కొలీగ్స్. చాలామంది ఇక్కడికి రాలేదు, ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. అందరూ కూడా మాట్లాడారని అనుకుంటున్నా. అందరూ కూడా మీరు ఉన్నతమైనటువంటి పొజిషన్లోకి పోవాలని, అప్పుడున్నటువంటి అనుభవాలు వాటన్నిటినీ నెంబర్ వేసిందని చెప్పేసి నేను భావిస్తున్నాను. కానీ విద్యార్థులుగా ఉన్నటువంటి దశ, ఒక కుటుంబాన్ని ఒక బాధ్యతగా సొసైటీలో వ్యవహరిస్తున్నటువంటి విధానము, వీటికి చాలా గ్యాప్ అనేటువంటిది ఉంటుంది. ఇప్పుడు మీరు ఆ బాధ్యతలలో చాలామంది ఉన్నారు. కొంతమంది ఉద్యోగం చేస్తున్నారు, కొంతమంది కుటుంబ బాధ్యతలు మోస్తున్నారు. అన్ని రకాలైనటువంటి అనుభవాలు మీకు వచ్చినాయి. అంటే మీరు చెప్పేటువంటి పరిస్థితులలో మీరు ఉన్నారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సాధారణంగా గెట్ టుగెదర్ అంటే చాలా గెట్ టుగెదర్స్ విద్యార్థులు పిలుస్తూ ఉంటారు, అందరు కలుస్తారు, కలిసి ఒక ఫోటో దిగుతారు, మళ్ళా సాయంత్రం 6-7 దాకా అందరూ కలిసి వండి మళ్ళా ఎవరంతకు వాళ్ళు ఎవరి పనులలో వాళ్ళు వెళ్ళిపోతారు. మేము 15 సంవత్సరాలు అవుతుంది, మేమందరం కూడా కలిసి ఉన్నాము. కానీ రెగ్యులర్గా మేము మాట్లాడుకుంటాం, మేము దూరం కాలేదు. మేము ఎప్పుడు దగ్గరలో ఉన్నాం. కృష్ణ సార్ అయితేంది, సుధాకర్ సార్ అయితేంది, స్వామిరాజ్ సార్ అయితేంది, కేజీఆర్ టీచర్ అయితేంది, మేము ఎప్పుడు మాట్లాడుకుంటూనే ఉంటాం. ఎందుకంటే కమ్యూనికేషన్ అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. అందరం సంతోషంలో ఉండొచ్చు, కొంతమంది ఇబ్బందుల్లో ఉండొచ్చు, లేదా మన వాళ్ళకు ఎవరికైనా ఇబ్బంది రావచ్చు. ఎప్పుడైతే మనం నిరంతరం కూడా మాట్లాడుకుంటుంటామో ఆ సాధక బాధకాలు అనేటువంటివి షేర్ చేసుకొని మన వంతు మనం ఏమన్నా వాళ్ళకి సహకారం చేయగలుగుతాం అనేటువంటిది ఉంటుంది. లేకపోతే ఆ కనెక్షన్ కట్ చేసినామనుకోండి, పవర్ సప్లై ఆగిపోతుంది, జీవితంలో అంధకారం అనేటువంటి ఉంటుంది. మాతో కనెక్టివిటీ లేకపోయినా పర్వాలేదు, కనీసం మీతో మీరైనా కనెక్టివిటీ అనేటువంటిది ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటాను. దాదాపు 2007వ సంవత్సరం నుంచి ప్రజెంట్ 2024వ సంవత్సరం వరకు ఆ 10th బ్యాచ్లలో ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి భూమికను పోషిస్తూ నిరంతరం టీచర్లతో టచ్లో ఉన్నటువంటి విద్యార్థులు ఒక 40 నుంచి 5 మంది ఖచ్చితంగా ఉంటారు. మిగతా వాళ్ళు టచ్ మీ నాట్గా ఉంటారు. అంటే కలిసినప్పుడు మాట్లాడదాం, కలవకపోతే మర్చిపో. ఇక్కడ రజని కావచ్చు, నాగరాజు కావచ్చు, లింగస్వామి కావచ్చు, మమత కావచ్చు, అప్పుడప్పుడు రజిత కావచ్చు, తర్వాత నరేష్ కావచ్చు. వీళ్ళందరూ కూడా ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక అకేషన్లో వాళ్ళు కమ్యూనికేషన్లో ఉండడం వల్ల మనం ఏదో ఒక రకమైనటువంటి సలహా వాళ్ళకు సంబంధించినటువంటి కెరీర్లో మనమేమన్నా సహకారం అందించగలుగుతామో వాళ్ళకు ఆ మాట సహకారము ఇవ్వడం జరిగింది. ఇంకా చాలామంది పేర్లు మీ ముఖాలు చూస్తుంటే గుర్తొస్తున్నాయి. జనరల్గా కూడా నాకు పేర్లు చాలా తక్కువ గుర్తుంది. అయితే అయినా మీరందరూ కూడా చాలా పెద్దవాళ్ళు అయిపోయిండ్రు. కాబట్టి
మీరు కొద్దిగా మారిండ్రు. జనరల్ కూడా అది ప్రకృతి సహజం కూడా. నేనేం మారలేదు, నేను అట్లే ఉన్నా. కాబట్టి మీరు మమ్మల్ని గుర్తుపెట్టుకోవాలి. మేము మిమ్మల్ని గుర్తించడం కొద్ది కష్టమవుతుంది. పేరెంట్స్ ఫలానే దగ్గర అని చెప్పేసి అంటే అప్పుడు అవును రా కరెక్టే కదా అని చెప్పేసి మీ నెంబర్ తీసుకోవడమో లేకపోతే ఏదో ఒక కమ్యూనికేషన్. సో ఇది ఏమైనా కూడా విద్యార్థులను కలిసినంత ఎన్నో రకాలైనటువంటి కార్యక్రమాలు, ఎన్నో రకాల సమావేశాలు, ఇట్లా మైక్ పట్టుకొని వేల సమావేశాలు మాట్లాడినటువంటి ఆనందం కంటే మిమ్మల్ని కలిసి మీతో ఒక ఫోటో దిగి ఆ ఫోటోలను 24 hours స్టేటస్లో పెట్టుకొని మా విద్యార్థులు మమ్మల్ని గుర్తుపెట్టుకున్నారు, మమ్మల్ని పిలిచారనేటువంటి ఆ ఆనందం ఏదైతే ఉందో ఆ ఆనందము ఒక 6 నెలలు పనిచేస్తుంది. ఒక 6 నెలలుగా బూస్టింగ్ ఇస్తారు. కాబట్టి ఆ బూస్టింగ్ ఇచ్చినటువంటి మీ అందరూ కూడా అభినందనీయులు. కానీ ఈ హ్యాపీనెస్ అనేటువంటిది సుదీర్ఘకాలం కొనసాగాలి. మనందరము మన యొక్క ప్రయాణంలో రకరకాలైనటువంటి అవసరాలు ఉంటాయి. మనం ఒక టీంగా ఏర్పడాలి. ఆ టీంగా ఏర్పడ్డప్పుడు ఎవరికైనా ఏదైనా చిన్న సహాయం చేయాలన్నా చాలా సులువైనటువంటి పని అవుతుంది. ఒక్కొక్కరు అందరూ కూడా మనకు ఎదురైనటువంటి ఇబ్బందులను వాళ్ళు షేర్ చేసుకోవడం అనేది కష్టమవుతుంది. సో మీరు ఈ రకంగా ఒక మంచి వాట్సాప్ గ్రూప్ ఉందని అనుకుంటున్నా. కొంత వాట్సాప్లలో కలుసుకొని అప్పుడప్పుడు ఇలాంటి సమావేశాలు ఏర్పాటు చేసి మా అందరికి కూడా టచ్లో ఉండాలని చెప్పేసి అందరినీ కోరుకుంటూ, ఇక్కడ చాలామంది చాలాసేపు మాట్లాడేందుకు నాకు కూడా చాలా మాట్లాడాలని కూడా ఉంది. కానీ ఈడ మాట్లాడేదానికంటే మీ దగ్గరికి వచ్చి మాట్లాడితే మీరు ఏం చేస్తున్నారు, ఎక్కడ ఉందో, మీ కుటుంబాలు ఏంటి, ఈ అన్ని విషయాలు నేరుగా పంచుకోవడానికి నాకు సమయం దొరుకుతుంది. కాబట్టి ఈడ మాట్లాడేదానికంటే మీ దగ్గరికి వచ్చి మాట్లాడదాం అన్నటువంటి ఆతృత నాకు ఎక్కువ ఉంది. కాబట్టి నేను ఇంతటితో ముగించి తర్వాత కార్యక్రమాన్ని కొనసాగించాల్సిందిగా కోరుతాం. తర్వాత మన ప్రధాన ఉపాధ్యాయులు గోపాలరెడ్డి సార్ గురించి ఎంత చెప్పినా తక్కువే. సారు మన స్కూల్లో డ్రాప్అవుట్స్ జరుగుతున్న సందర్భంలో మన బ్యాచ్ని ఛాలెంజింగ్గా తీసుకొని మంచి ఉత్తీర్ణత శాతాన్ని సాధించిండు. సార్ మన కోరుతున్నాను. చక్కటి సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి మీకు, మీరు మేము కలిసి ఉండి ఏర్పాటు చేసినటువంటి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, సాధించినటువంటి సందేశాన్ని మీరు ఆచరిస్తారని, జీవితం అనేది అన్నింటితో కూడి ఉన్నదని, సంసారంలో ఒకరు మెచ్చినప్పుడు ఇంకొకరు తగ్గడం అనేది ఆచరించాలని సార్ చెప్పారు. అంతేకాకుండా స్వామిగారు సారు సందర్భోచితంగా ఒక పాట పాడారు. అదేంటిదిగా వారం గురించి పాడారు. సారు వాడినందుకన్నా ఆశిస్తున్నాను. అంతేకాకుండా అంజయ్ సారు జీవితంలో డిసిప్లిన్ ఎంత ముఖ్యమో మనకు చెప్పారు. అది ప్రతి పౌరులు ఆచరించాల్సినటువంటి మధ్యసత్వం. ఇంకొకటి నీతి మన సార్ చెప్పారు. అది మరణం లేనటువంటిది నీతి నిజాయితీ. మనం ఎక్కడ పోయినా మనము నీతి నిజాయితీగా ఉంటే మనం ఖచ్చితంగా సక్సెస్ అవుతాం లైఫ్లో. ఇంకొక ముఖ్య విషయం ఏంటి అంటే, ఇక మా బాధ్యతలు బరువులు దాదాపు మేము చరమాంతంలో ఉన్న నా సంగతి నేను చెప్తున్నా. మాది అయిపోయింది. ఇప్పుడు
ప్రధానమైనటువంటి బాధ్యత మీ మీద ఉంది. ఈ దేశం, సమాజం, మీ కుటుంబం బాధ్యత అంతా కూడా మీ మీద ఉంది. మీరు పిల్లల్ని ఎంత సక్సెస్ఫుల్గా ఉన్నతులుగా తీర్చిదిద్దుతారో మీరు లైఫ్లో అంత సక్సెస్ అవుతారు. ఒకవేళ వాళ్ళు సక్సెస్ కాకపోతే పేరెంట్స్గా, ఉపాధ్యాయులుగా మనం చేయలేము. అందరి బాధ్యత ఉంది సమాజంలో. ఒక పేరెంట్సే కాదు, స్కూల్కి వచ్చినాక ఉపాధ్యాయులు కూడా చాలా ఉన్నతమైనటువంటి. ముఖ్యంగా అమ్మాయిలు మీ మీద ఎక్కువ బాధ్యత. పిల్లల్ని తీర్చిదిద్దడంలో మీకు మీరే సాటి. మనం చరిత్రలో, పురాణాలలో మనం వింటున్నాం, రాముడు కానీ, కృష్ణుడు కానీ, చరిత్రలో శివాజీ కానీ, వాళ్ళు ఉన్నతంగా మహోన్నత శిఖరాలను అధిరోహించడానికి ప్రధాన కారణం వాళ్ళ తల్లులే. కాబట్టి మీ బాధ్యత చాలా ఎక్కువగా ఉన్నది. సరే, కాలాతీతం అవుతున్నది. నేను ఏ లోకంలో ఉన్నా మీ ఉన్నతినే కోరుకుంటున్నాను. ఏ లోకంలో ఉన్నా, పరలోకంలో ఉన్నా మీ అభివృద్ధిని కాంక్షిస్తాం. భవిష్యత్తులో మీ కుటుంబాలు ఉన్నత స్థితికి ఎదగాలని, సమాజంలో మంచి ఆదరాభిమానాలు పొందాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ముందుగా ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది. ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది. ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది. ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది. ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. విసుగే చెందక కృషి చేస్తేనే అమృతమిచ్చింది. అవరోధాల దీవుల్లో ఆనంద నిధి ఉన్నది. కష్టాల వారధి దాటిన వారికి సొంతమవుతుంది. తెలుసుకుంటే సత్యమిది, తలచుకుంటే సాధ్యమిది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది. ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది.
అంతులేని చరితలకి ఆది నువ్వు కావాలి. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది. ఎదిగిన కొద్ది ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది. ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. Dear madams, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనపు చివరి మలుపులో we miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనపు చివరి మలుపులో మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పిగంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి.
మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోన మేము కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you.
వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనకు చివరి మలుపులో We miss all the ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోవాలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి కళ్ళకు చివరి మలుపులో శీలపై చల్లిన ఇంకు చుక్కలు ఫస్ట్ బెంచిలోన భూమిపై వేసిన పేపర్ ఫ్లైటులు మాథ చెళ్ళ నుంచి నా బట్టు లాగిన రబ్బరు బ్యాండులు రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు శ్రీవాణి పెట్టిన చెల్ల పువ్వులు కైలాషు కూసిన కాకి కూతలు కళ్యాణి తెచ్చిన లెంపకాయలు మరపు రాని తిరిగి రాని గుర్తులండి మీ మనసు నచ్చుకుని ఉంటే మన్నించండి ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనకు చివరి మలుపులో స్నానం చేయాలి బస్సు ఎక్కాలి కాలేజ్ వెళ్ళాలి పాటలు బ్రేక్ఫాస్ట్ తో మాటలు అమ్మ ముందు వండర్లు నాన్న ముందు బ్లండర్లు పాకెట్ మనీకి టెండర్లు